ప్రధానంగా ఈరోజు మాట్లాడాలని చెప్పి అనుకున్నది సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ. అసలు దాని మీద కామెంట్ చేయకూడదని చెప్పేసి ముందు నుంచి మేము అనుకున్నాం. ఎందుకంటే అది ఆ దేవదేవుని యొక్క గిరి ప్రదక్షిణ. సింహాచలం దేవస్థానం అంటే కోట్లాది మంది ఆరాధ్య దైవము. విశాఖపట్నానికి ఆ దేవుని యొక్క దీవెనలో ఉండడం బట్టే ఈ విశాఖపట్నం ఈ రోజుకి కూడా మనుగడ సాగిస్తూ ఉంది. లేదంటే ఇండియా మ్యాప్లో ఎప్పుడో కనుమరుగై ఉండేది. మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు 1971 వార్లో కూడా బంగ్లాదేశ్ సెపరేషన్ అప్పుడు కూడా submarine has entered inside. A nuclear submarine of Pakistan మన బే ఆఫ్ బెంగాల్ సీ వాటర్స్లో మన ఇన్నర్ హార్బర్లోకి చొరబడిపోయింది అన్నమాట. ఓకే, అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ కంటికి కనిపించకంట మన వాటర్స్లో ఇన్నర్ హార్బర్లోకి చొరబడిందంటే, కానీ ఏమాత్రం కూడా మనకి నష్టం జరగకంట మన మత్స్యకారుల వాళ్ళకి అది చిక్కి అక్కడే అది డెడ్ అయిపోయింది. అంటే చూడండి ఒకసారి, అదే కానీ ఎక్స్ప్లోడ్ అయి ఉంటే అది ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి అంటే ఈ ఆల్వేస్ విశాఖపట్నం ఈజ్ ఆన్ ద టికింగ్ టైం బాంబ్ అన్నమాట. ఎందుకంటే మనం ఆ రకంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉన్నా కానీ ఉన్నా కానీ సునామీ వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు పడ్డాయన్నమాట. కానీ సునామీ వచ్చినప్పుడు కూడా మనకి ఏమీ జరగలేదు. హుడూడ్ వచ్చినప్పుడు కూడా మనం చక్కగా పైకి వచ్చాం. ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు. సంవత్సరానికి ఒకసారి గిరి ప్రదక్షిణ వస్తుంది. 365 రోజులు ఉంటుంది ప్రిపరేటరీ. అది ఒక అదృష్టంగా భావించాలన్నమాట. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, అందులో కూటమి గవర్నమెంటు సనాతన ధర్మాన్ని పాటించే ఏకైక వ్యక్తిని నేనే ఉద్ధారకుడిని అని నిత్యం చాటుకునేటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా కనీసం ఒక 8 లక్షల నుండి 10 లక్షలు హెచ్చరిస్తామన్నారు. సోషల్ మీడియాలో అందరూ కూడా ఘోషిస్తూ ఉన్నారు. 10 లక్షల నుండి 15 లక్షలు అని చెప్పేసి స్వయాన్న వాళ్ళ హోమ్ మినిస్టరే అన్నారన్నమాట. అంటే యూ క్యాన్ ఫోర్సీనర్స్ 15 లక్షల జనాభా వస్తే మనం ఏ రకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగంట ఆలోచన చేయవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఉంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్స్ ద బ్రోత్. ఎక్కువ లీడర్స్ అయిపోతే అంట మనం ఎక్కువ కుక్ లేకపోతే వంట నాశనం అయిపోద్ది. అలాగే వీళ్ళు కూడా ఒకరికొకరు కొట్టుకునే మాదిరిగా ఉన్నారు అందరు కూడా. కానీ గ్రౌండ్ లెవెల్లో పని చూస్తే అసలు మనకి ఇంత టెక్నాలజీ ఉండి ఇంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు BRTS రోడ్ వేశారు. చూడండి, అసలు యాక్చువల్ చెప్పాలంటే 75% ఆఫ్ ది గ్రీన్ పర్సన్ రోడ్స్ అన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన BRTS రోడ్స్ అన్నీ కూడా. ఆడివారం కానీ ఇవన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా. ఇవన్నీ దార్శనికత చేసిన పనులు అన్నమాట. దార్శనికతతో చేసిన పనులు ఇవన్నీ కూడా. అయినా కానీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని తట్టుకునే లీడర్షిప్ ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద తోస్తా ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారు? బ్యూరోక్రాట్స్. నువ్వు వాళ్ళని వదిలేస్తే వాళ్ళే చేస్తారన్నమాట. గడిగోడు వస్తాడు, విశాఖపట్నంలో ఆంగ్లం కూడా తెలియని వాడు వచ్చి వాళ్ళు లీడర్షిప్ చేస్తానంటాడు. ఎవరెవరో ఈ మధ్య ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే మినిస్టర్ ఇన్ఛార్జెస్ కానీ. ఇది కాదు కదా. గ్రిడ్ లాక్స్ మనం చూసాము ఆ రోజు. గ్రిడ్ లాక్స్ అంటే ఈ కార్ ఇటు వెళ్తుంది, ఈ కార్ ఇటు వెళ్తుంది, ఇంకంతేనే డెడ్ లాక్ అన్నమాట.
కనీసం 5 గంటలు ఆ ట్రాఫిక్ అక్కడ అలా ఉండిపోయింది. అలాగే స్వీపింగ్ క్లోజర్స్ అంటే ఇది ఎప్పుడు జరగదన్నమాట. ఇదే స్వీపింగ్ క్లోజర్ వల్ల తిరుపతి దేవస్థానము వైకుంఠ ఏకాదశి నాడు 3 చనిపోయారు. ఎందుకంటే తాడు కట్టి ఒకేసారి జనాన్ని వదలడం. ఈరోజు మన హనుమంత్ వాక్ దగ్గర చూస్తాం, పెద్ద తాడు అటు నుంచి ఇటు 100 ఫీట్ రోడ్డుకి పట్టుకొని ఉంటే కార్లు అన్నీ వెళ్తా ఉన్నాయి, ఒకవైపు ట్రాఫిక్. ఈ తాడు ఇటువైపు 10,000 మంది జనాభా ఉంటున్నారు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. అంటే ముందుండే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది వెనకవాడు తెలీదు. ఒకేసారి ఆ 10,000 మంది ఏమాత్రం ఆ రోజు ఆ దేవుడే రక్షించుకున్నాడు అంతేనే. ఏమాత్రం ముందు వాడు పడ్డాడంటే అతని మీద నుంచి వెళ్ళిపోతారు. అప్పటికే 2 పడ్డారు, దెబ్బలు తగిలాయి, ఇవన్నీ కూడా చూసామన్నమాట. ఎంత కేర్లెస్నెస్ ఆఫ్ ద గవర్నెన్స్ ఐ డిడ్ంట్ సీ ఎనీవేర్ ఇన్ మై లైఫ్. ఐ సీన్ ద కంప్లీట్ ఇండియా. దేర్ ఇన్ ది సియాచిన్ హిల్స్లో ఉన్నాను నేను, అక్కడేమో లేహ్ లడాఖ్లో ఉన్నాను, జమ్మూ కాశ్మీర్, ఎవ్రీవేర్ ఐ వెంట్. పాకిస్తాన్కి ముందు ఉన్నాం మేము, బుల్లెట్స్కి ముందు. మేము ఉండే క్వార్టర్స్ మీద బుల్లెట్ గన్స్ ఇవి ఉంటాయి, మార్కింగ్స్ కూడా అక్కడ వీళ్ళు వేసినవి. నేను ఒకరిని వెళ్ళాలంటే 100 వెహికల్ నాతో కన్వే బయలుదేరితే కానీ నేను బయలుదేరేలేని పరిస్థితుల్లో మేమేమో పనిచేసామన్నమాట. బట్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాం మేము ఎప్పుడు కూడా. ఇంత అన్ఆర్గనైజ్డ్గా నేను చూడలేదు ఎప్పుడు కూడా. నేను అడుగుతాను డిప్యూటీ సీఎం గారిని, వై యు ఆర్ నాట్ టేకెన్ అట్లీస్ట్ 1 రివ్యూ? వై యు ఆర్ నాట్ టేకెన్ అట్లీస్ట్ 1 రివ్యూ? సీఎం సార్, ఐ ఆస్క్ యూ, వై యు ఆర్ నాట్ టేకెన్ 1 రివ్యూ అట్లీస్ట్? ఒక మంత్ ముందు నుండే మీరు రివ్యూ చేస్తా ఉన్నారే. మోడీ గారి యొక్క ఈ భోగాపురం అరైవల్కి, ఓపెనింగ్కి 50,000 మందిని మీరు రేపు రోజు పెడతారన్నమాట. 1 మంత్ నుండి మీరే వచ్చి అన్నీ చూసుకొని సీటింగ్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసి తర్వాత లోకేష్ గారు రివ్యూస్ ఇన్ని. అంటే యూ హ్యావ్ అంటే ఒక్కరికి దాసోహం అయిపోయారన్నమాట. వంగి వంగి నమస్కారాలు చేసే పని అన్నమాట ఇదంతా కూడా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మనమేంటి ఢిల్లీ పాదాల మీద పడేది అని చెప్పేసి ఆ పార్టీని స్థాపించారన్నమాట.